ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు సూర్య నమకంలో భాగంగా ఆదిత్యోదయ స్తోత్రంలోని 18వ శ్లోకం. నమోగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః. ఇక్కడ మొదటి నామం నమోగ్రాయ, నమ ఉగ్రాయ. ఉగ్రం అంటే సాధారణంగా అందరూ తీసుకునే అర్థం ఏంటంటే భయంకరమైన రూపం అనేటువంటిది. కానీ భగవంతుని యొక్క ఉగ్రము కూడా ఒక అనుగ్రహమే అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక దుష్ట శక్తులని, ఆసురీ శక్తులని సంహరించవలసి వచ్చినప్పుడు భగవంతుడు ఉగ్ర రూపం ధరిస్తాడు. ఉదాహరణకి ఒక మహాకాళి లేకపోతే చండి, ఇది అలాగే ఉగ్ర నరసింహుడు, వీళ్ళందరినీ తీసుకున్నట్టు ఏంటన్నమాట, ఆసురీ శక్తులను సంహరించాలంటే వాళ్ళు ఉగ్రరూపం తీసుకోవాలి. అటువంటి ఉగ్రరూపం మనకు కూడా అవసరం. కొన్ని సందర్భాల్లో మనం కూడా చేయాలి. అటువంటి అంటే సందర్భోచితంగా మనకి ఆ ఉగ్రశక్తి కలిగించేటువంటి వాడు కనుక ఆయన ఉగ్రాయ, అటువంటి ఉగ్రస్వరూపుడికి నమస్కారము అని ఇక్కడ మనం చెప్తున్నాం. చూడండి, ఒక అగ్ని జ్వాలను కూడా చూస్తూ ఉంటాం, మహోగ్ర జ్వాల అంటాం. దీనికి ఉత్పత్తి ఏం చెప్పారంటే ఉత్గ్రసతి ఇది ఉగ్ర, అంటే ఉత్కృష్ట స్థితికి చేర్చేటువంటిది ఏదైతే ఉన్నదో, చేర్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఉగ్రహ అన్నారు. అంటే ఆయన ఉగ్రస్వరూపుడు కాబట్టి మనని కూడా సాధారణ స్థితి నుంచి ఉగ్రస్థితికి, ఉత్కృష్ట స్థితికి చేర్చుతాడనమాట. అందుకని ఈ ఉగ్రం కూడా జీవులపై భగవంతుడు చూపించేటువంటి ఒక అనుగ్రహం అనేటువంటిది మనం గ్రహించుకోవాలంటే మనని ఉద్ధరిస్తాడనమాట. ఉద్ధరించినాడు ధర అంటే మీదకి తీసుకొచ్చేవాడు. అంటే ఆయన చేయి మనకు అందించినట్లయితే ఆయన చేయి మనం పట్టుకోవాలంటే మన చేయి మనం ఎత్తాలి. మన చేయి ఎత్తడమే మనం చేసే పూజ, సాధన, కర్మకాండ అదే అనమాట. అందుకని ఆయన చేయి మనం పట్టుకోవాలంటే ఆయన చక్కగా ఇస్తున్నాడు. అందుకని కరావలంబం అంటారు. ఆయన మనకు చేయి ఇస్తున్నప్పుడు ఆ చేయి మనం పట్టుకోకపోతే ఆయన ఏం చేయగలడండి? నువ్వు పట్టుకుంటే కదా లాగే తింటే ఎడవనైనా నీళ్ళలో మునిగిపోతున్న వాడికి చెయ్యి ఇచ్చామంటే వాడు నేను అబ్బాయి నీ చేయని పట్టుకున్నట్టు కుదరదుగా. అలాగే భగవంతుడు కూడా ఒక చెయ్యి అందిస్తున్నాడంటే నువ్వేం చేయాలి? నీ చెయ్యి ఆయనకి ఇవ్వాలి. ఆ చెయ్యి ఇవ్వడం అనేటువంటిది నీ సాధన, నీ భక్తి, కర్మ, యజ్ఞయాగాలు, వ్యవహారాలు అనేటువంటిది కూడా ఉపాసన ఏదనుకో మొత్తం మీద ఇది చేస్తే ఆయన నిన్ను కూడా పైకి లాగి ఉత్కృష్ట స్థితికి తీసుకొస్తాడు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. ఇది ఎలాగా అంటే ఆయన కిరణములే, ఆయన బాహువులు, హిరణ్య బాహువులు అంటారు. ఆ బాహువుల ద్వారా మనల్ని పైకి లాగుతూ ఉంటారన్నమాట. అది నమో ఉగ్రాయ, అటువంటి ఉగ్రస్వరూపుడికి నమస్కారం అన్నారు. తర్వాత వీరాయ అనేటువంటి నామం. వీర అంటే ఏంటంట? బలం, బలస్వరూపుడే వీరుడు అనేటువంటి అన్నమాట. ఎవడైతే ఉగ్రుడై ఉగ్ర రూపంతో ఉంటాడో, ఒక ఉగ్ర నరసింహస్వామి ఎలాగా ఆయనకి అసుర సంహారం చేసేటువంటి ఆ శక్తి ఉంటుందన్నమాట. అసుర సంహారం చేసేటువంటి సందర్భంలో ఆ ఉగ్రత్వం కలిగించేటువంటి వాడు ఎవడున్నాడో వాడే వీరుడా. అంటే అటువంటి అవసరమైన కావాలి, ఉగ్రత్వం కావాలి. అటువంటి ఆయన ఉగ్ర స్వరూపుడు కాబట్టి మనకి ఆ ఉగ్రత కలిగిస్తూ ఉంటాడనమాట. అంటే ఇంద్రియ నిగ్రహంతో సన్మార్గంలో ఉండడం అనేటువంటిది కూడా వీరత్వమే. ఎందుకంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంత సులువైనటువంటిది కాదు. దానికి కూడా ఒక రకమైనటువంటి పట్టుదల, ఒక దీక్ష, ఒక ఉగ్రత్వం కావాలి. అంతేగాని దానికి మనం ఏ ప్రతి ఇంద్రియ లక్షణాలకి కూడా లోనైపోయాం అనుకోండి, అది ఉగ్రత్వం కాదు. అందుకని ఇంద్రియ నిగ్రహం కూడా ఒక ఉగ్రత్వానికి సంబంధించింది. వివిధం ఈరయతి ఇది వీర అని చెప్పారు. అంటే
వివిధ రీతుల్లో తన ప్రభావంతో జీవులను ప్రేరేపించి వారి వారి గతులను నిర్దేశించేవాడు కనుక వీర గతిర్భర్త భగవద్గీత చెప్తూ ఉంటుందన్నమాట. అందుకని మన గతులకు కూడా నిర్దేశించేటువంటి వాడు, అటువంటి అవసరమైన సందర్భాల్లో మనకు ఆ ఉగ్రత్వం కలిగించేటువంటి వాడు, చేసే మన్నికల్లో వీరత్వం కలిగించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వీరాయ ఆయనకు కూడా నమస్కారం అని చెప్పారు. తర్వాత సారంగాయ, సాధారణ అర్థంలో సారంగం అంటే లేడి. లేడి దేనికి? శీఘ్ర గమన శక్తికి సంకేతం అనమాట. అందుకని ఆయన కూడా కిరణ రూపంలో శీఘ్రగమనం చేస్తూ ఉంటాడు. అన్ని లోకాల్లోనూ ఆయన కిరణాలు విస్తరిస్తూ ఉంటాయి కదా. అందుకని సారంగ రూపుడు అంటే సూర్యకిరణాల ద్వారా మనకి ఆయన శక్తిని మన మీద ప్రసరింపజేసేవాడని ఒక అర్థం తీసుకోవచ్చు. ఇంకొక అర్థంలో తీసుకుంటే సారం గమయతి ఇది సారంగ, ఏదైతే సారమో అది ఆయన గ్రహించి మనకు అందించేటువంటి వాడు కనుక సారంగ అంటారు. సారము అంటే తెలిస్తే రసం. రసం అనేటువంటిది ఏమవుతుందంటే, ఇప్పుడు చెరుకు మొక్క రసం కావాలంటే దాన్ని గట్టిగా పిండాలి, అప్పుడే రసం అనేటువంటిది వస్తుంది. ఒక మామిడి పండు ఏ పండు అయినా తీయండి, దాని జ్యూస్ కావాలంటే మన ఇంట్లో గట్టిగా పిండాలి. ఆ పిండడమే పెద్ద మనకు సాధన అనేటువంటిది అన్నమాట. అందుకని ఈ రసాన్ని అంటే అదే సారం, ఆ సారాన్ని తను గ్రహించి మళ్ళీ మనకు అది అందిస్తాడు. ఉదాహరణకి భూమిలో ఉండేటువంటి అంతటినీ కూడా ఆయన గ్రహించి దానిలో ఉండే మలినాలన్నీ కూడా శుద్ధి చేసి శుద్ధమైనటువంటి జలాన్ని, శుద్ధమైనటువంటి సంపదని కూడా మనకి తిరిగి ఇస్తూ ఉంటాడు కనుక ఆయన సారంగ. సారం గమయతి, సారాన్ని గ్రహించి ఆ సారాన్ని తిరిగి మనకి ఇస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి ఆ సారము గ్రహించి సారాన్ని ఇచ్చేటువంటి ఆయనకి నమస్కారం అని చెప్పేసి సారంగాయ అని చెప్పారు. అలాగే నమః పద్మ ప్రబోధాయ, ప్రబోధం అంటే జ్ఞానం, పద్మ ప్రబోధం అంటే ఏమన్నమాట, జ్ఞాన వికసనము కలిగించి జ్ఞానము మనకి ఇచ్చేటువంటి వాడు. లౌకికంగా చూస్తే పద్మములు అంటే తామర పువ్వులు. ఈ తామర పువ్వులు విచ్చుకోవాలి అంటే సూర్యకిరణములే ప్రధాన కారణం. ఆ సూర్యకిరణం అంటే సూర్యోదయం అవడంతో తామర పువ్వులు విచ్చుకుంటాయి. అలాగే సూర్యోదయం అంటే మనలో ఉండేటువంటి సూర్యుడు ఆ ఉదయించినప్పుడు అంటే జ్ఞాన సముపార్జనకు ఆయన సిద్ధపడినప్పుడు ఏమవుతుంది, మన మనస్సు అనేటువంటి పద్మం వికసించుకుంటుందన్నమాట. అందుకని ఆ సూర్యుడు మన మనస్సు అనే పద్మాన్ని వికసింపచేసి మనకి జ్ఞాన ప్రదానం చేస్తాడు కనుక ఆయన పద్మ ప్రబోధము అంటారు అన్నమాట దాన్ని. ఈ పద్మ ప్రబోధం వల్ల ఏమవుతుందన్నమాట, మనకి సద్గతులు కలుగుతాయి. అందుకని చెప్పి దీన్ని నమ పద్మ ప్రబోధాయ అని దీనికి చెప్పారన్నమాట. చూడండి శ్రీ సూక్తంలో కూడా శ్రియం వాసేమే కులే మాతరం పద్మమాలినీం అని మనం చెప్తామంటే మనలో ఉండేటువంటి పద్మమాల ఏదైతే ఉన్నదో ఆ పద్మమాలని ఆయనేమో ఒక పద్మ నుంచి ఒక పద్మం, ఒక పద్మ నుంచి ఒక పద్మం అలా తీసుకెళ్తాడు. ఇదే కుండలిని శక్తి. మూలాధార పద్మ నుంచి స్వాధిష్టాన పద్మం, స్వాధిష్టాన పద్మ నుంచి మణిపూరం, మణిపూరం నుంచి అనాహతం, అనాహతం నుంచి విశుద్ధి, విశుద్ధి నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి సహస్రాల పద్మం. ఈ సహస్రాల పద్మకి యోగపరంగా చూసినట్లయితే ఏంటన్నమాట, ఈ మూలాధార పద్మ నుంచి కుండలిని శక్తిని ఉత్థానం చేసి సహస్రాల పద్మంలోకి తీసుకెళ్ళడం కూడా పద్మ ప్రబోధమే అనమాట. అటువంటి మనలో ఉండే కుండలిని శక్తిని ఉత్తేజపరిచి మనలో ఆ శక్తిని కలిగించేటువంటి ఆయనే కాబట్టి ఆయన పద్మ ప్రబోధుడు, ఆయనకి నమస్కారం అని చెప్పారు. తర్వాత నామం ప్రచండాయ నమో నమః. ఇది కొన్ని పాఠాల్లో మార్తాండాయ నమో నమః అని ఉంది, కానీ లోగడ మార్తాండ శబ్దం వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రచండ శబ్దం స్వీకరిస్తే బాగుంటుందని శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి మహానుభావులు కొంతమంది చెప్పారు. అందుకని మనం అదే అనుసరిద్దాం. ఇక్కడ ప్రచండాయ నమో నమః అని తీసుకుందాం. ఇప్పుడు ఈ ప్రచండం అంటే ఏంటన్నమాట, చండ అంటే కోపం, ప్రకర్షమైనటువంటి కోపం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రచండం అంటారన్నమాట. ఈ ప్రచండమైనటువంటి కోపం కూడా భగవద్ అనుగ్రహ శక్తి. ఇది కూడా ఎప్పుడు ఆ కోపం రావాలో ఆ కోపం వచ్చి తీరాలి. ఇప్పుడు ఒకడెవడైనా వచ్చి మన మీద కొడుతుంటే మనం శాంతంగా ఉంటే కుదురుతుంది ఇప్పుడు. అందుకని మన మీద ఉగ్రవాదులు లేకపోతే వీళ్ళు తీవ్రవాదులు వచ్చి మనం కొడుతుంటే మనం కూడా రిటైలియేట్ అవ్వాలి కదండి. మనం అలాంటి మనలో ప్రచండం రాకపోతే ఎలా కుదురుతుంది? ఇది ఈ ప్రచండ శక్తి ప్రకృతిలో ప్రతి జీవిలో కనబడుతుంది. మీరు చూడండి కావాలంటే మనము చీ అంటే పారిపోయేట కుక్క కూడా ఆ అప్పుడే పుట్టిన ఆ పిల్లని మనం పట్టుకుంటే మన మీద ఒక్కసారి ఉగ్రరూపంతో పడిపోతూ ఉంటుంది, కోపంతో జమ్ మన మీదకి వచ్చేస్తుంది.
ఎందుకండి చిన్న కోడి పెట్టని చూడండి, కోడి పెట్టను ఉండే ఆ పిల్లల్ని కానీ మనం ముట్టుకుంటే ఒక్కసారి ఇలా అయిపోయి మీదకి వచ్చేస్తుంది కోడి. అంటే ప్రకృతిలో ఉండే ప్రతి జీవిలో కూడా ఈ చండత్వం అనేటువంటి పెట్టాడు భగవానుడు. అందుకని అదే ప్రచండ శక్తి అనేటువంటిది అంటే శత్రువుల్ని భయపెట్టేటువంటి ఆ శక్తి ఉండాలన్నమాట. ఉదాహరణకి ఇంకోటి కూడా మనం తీసుకుంటే, మనలో ఒక సూక్ష్మజీవులు అవి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, మన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. ఆ బాడీ టెంపరేచర్ పెరగడంలో కూడా అది ఇలాగే ప్రచండ శక్తే. లోపల ఉండే వేడి పెరగాలి, వేడి పెరిగితేనే ఆ సూక్ష్మజీవులు అనేటువంటివి కూడా నశిస్తాయి అన్నమాట. అందుకని బాడీ టెంపరేచర్ పెరిగింది అంటే వెంటనే దాని మీద ఏదో పారాసిటమాల్ లాంటి మాత్రలు వేసేసి ఆ టెంపరేచర్ని తగ్గించేసుకోకూడదు. ఎందుకంటే బాడీ డిఫెన్స్ మెకానిజం అంటారు దీన్ని. ఈ డిఫెన్స్ మెకానిజం బాడీకి మనం సపోర్ట్ చేయకుండా ఏ టాబ్లెట్స్తో తీసుకుంటే ఏమవుతుందన్నమాట, మన బాడీకి మన శరీరం మనం సపోర్ట్ చేయడం లేదు. అంటే ఆ టెంపరేచర్ ఒక స్థాయి దాటింటే ఉండకూడదు, కానీ మామూలుగా ఏదో కొన్ని 1-2 డిగ్రీలు నార్మల్ టెంపరేచర్ కన్నా ఎక్కువైతే పర్వాలేదు. అది భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ఒక రకమైన ప్రచండ శక్తి. ఆ ప్రచండ శక్తితో మనలో ఉండే వ్యాధులన్నీ కూడా తొలుగుతాయి. అందుకని అటువంటి ప్రచండ శక్తిని మనకు కలిగించేటువంటి ఆ మహానుభావుడు ఎవడు, సాక్షాత్తు సూర్య భగవానుడే. ఆయనే కదా తాపం పుట్టించాలంటే లోపల ఆ చండి, ఆ కోపం, ఆ వేడి పుట్టించాలంటే మహానుభావుడు ఆయనే. ఆయన కిరణాల ద్వారా పుట్టిస్తున్నాడు కనుక ఆయన ప్రచండాయ, అటువంటి ప్రచండ శక్తి మనలో కలిగించేటువంటి మహానుభావుడు కనుక ప్రచండాయ నమో నమః అని చెప్పేసి. అంటే ఈ మొత్తం అంతలో మనం తీసుకుంటే సూర్య భగవాన్ యొక్క ఉగ్రరూపం, వీరత్వం, ప్రచండత్వం మనకి ఎంత సహకరిస్తున్నాయో చూడండి. లేకపోతే భగవంతుడికి ఏమిటండి కోపం ఏమిటండి, మన కోపం తెప్పించడం ఏంటండి అని సామాన్యంగా చూడకూడదు. ఇప్పుడు మనం చూసినట్టు అర్థం అవుతుంది. ఎప్పుడు ఎవరి కోపం రావాలో ఆ సందర్భంలో రావాలి, కోపం వచ్చి తీరాలి. మనం ఎలా ఉంటుందంటే అంటారు, కోపం వచ్చినట్లయితే మన కంట్రోల్ ఉండదు, కోపం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఏమవుతుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని పంపించేయచ్చు. అంతేగా మనకు వచ్చింది అనుకోండి, అది మన కంట్రోల్ చేస్తుంది. అందుకని ప్రతి విషయంలో మన కోపం రాకూడదు. కోపం అవసరమైనప్పుడు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే దాన్ని ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకు, తర్వాత పక్కన పంపించేయాలన్నమాట. కోపం తెచ్చుకోవడం వేరు, కోపం రావడం వేరు. అందుకని ఆ కోపం తెచ్చుకునేటువంటి శక్తి మనకి ఇస్తాడు కనుక ఆయన మనకి ఆ ఉగ్రరూపం, వీరత్వం, ప్రచండత్వాన్ని కూడా కలిగించడమే దానిలో ఉండేటువంటి సంకేతం అన్నమాట. అది ఇప్పుడు ఈ 18వ శ్లోకంలో ఉండేటువంటి మనం ఇప్పుడు 19వ శ్లోకంలో ప్రవేశిద్దాం మనం.